బాల్చోళ్ళని బంధామేసి శూద్రులని ముద్దాలేసి మన తాతల తండ్రుల నుండి మన పసుపుల మంటల కలిపి పైకొచ్చిన పెద్దరికం ఇది పడకెత్తి పుస కొడత ఉన్నది అగ్రపురుషము గక్కుతున్నది అందుకో రకుతు పట్టుకో దొంగల దరిమే కందుకై అందుకో రకుతు పండుకో ఈ దొంగల దరిమే కందుకై మన చాకరాం ఏమంటున్నది అంటే మాగితో పుట్టినోని మల్లె పూలిక చేసి అంటే వాడు పుట్టినప్పుడు వాడి బొట్టు కోసింది నేనే, వాడు ఏరిగితే బుద్ధి కలిగింది నేనే, వాడి బట్టలు మల్లెపూలకు ఉతికింది నేనే, వాడికి స్నానం చేయించింది నేనే. ఇన్ని పనులు చేసి వాడిని ఎర్రగా బుర్రగా చేస్తే వాడు పెద్దోడై ఏం చదువుదా నీ కొడుకు తెలియలేదు, నీ కొడుకు చదువుకోవడానికి వీల్లేదని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. వాడు పుట్టినప్పుడే గనక ఆ మాట గనక అనుకుంటే కష్టంలో గుర్తు విసితే గుట్టుకుమని చచ్చినాడు కదా అని ఆ చాకరామ అంటాడు. కానీ ఆ చాకరామ మంత్రస్థాన్ని ఆ పని చేయాల. ఆమెకు ఒక విశాలమైనటువంటి హృదయం ఉన్నది, ప్రేమ మానవతా దృక్పథం ఉన్నది. అందుకని ఆమె పని చేయాలి. తన పిల్లల మాదిరిగానే ఆ వాడిని కూడా చూసుకొని పెంచి పెద్దోళ్ళు చేసింది. అందుకే బాలకు తెలివి నాకు తెలివి మాట్లాడుతూ ఉన్నావు, అందుకనే తెలివి ఎవడుకుంది నాకుంది అని అందుకో మన మానవాదిగోళ్ళు వీళ్ళు ఏమంటున్నారు అంటే పలుగు రాళ్ళెత్తి పోసి పాముల పుట్టలు పనికి కంపాలందరికి పంటాల దుక్కులు చేస్తే సొంత పట్టేలు పట్టువరగాలు పిలిక చుట్టోళ్ళు మాన్యాలని మొత్తాలని మన భూములు గుంజుకొని ఎరువుగా తల్లి పండించిన పంటలు పెట్టి ఎర్రగా బుర్రాగా ఎక్కువ వాళ్ళ మరి నిలుగుతున్నారు. ఇంకే మాలమాదిగా ఉంటారు. సరిగా అందుకోవట్లేదు, అందుకని మీరు అందుకో. ఇక మన వడ్డేవాళ్ళు భవనాలు కట్టేవాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు అంటే అరే పిడికిల్లే కన్నులయ్యి ముడి పంటల బహుళ తీసి గట్టి గర్భూరాల అడ్డంగా నిలువు చెక్కి కారణం నెచ్చురు పోసి మెరిసేటి రంగులు వేసి చెంచిన మన ఎముకలు వేచి అంతస్తుల మేడలు గడితే సగబండి సోమరిపోతులే ప్రతిభగల్ల మొనగల్లయ్యిండ్రు. మనం మీరు కనుక హైదరాబాద్కి వస్తే ఆ జూబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో ఎత్తు ఎత్తు కొండలలో అందమైనటువంటి మేడలలో మంచిగా ఎయిర్ కండిషన్ ఎయిర్ కూల్ రూమ్ లో పడుకొని మాకు తెలివి ఉందని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ మేడలు మిద్దలు కట్టినటువంటి ఆ బొడ్డరోడికి మాత్రం వాడికి తెలివి లేదు, వాడు చదువుకోవడానికి వీల్లేదని మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఆ బొడ్డెర ఏమంటున్నాడు మన గౌండ్లోళ్ళు కళ్ళు గీసేవాళ్ళు ఊపిరి కాబట్టి ఉడుము తీరుగా పాకి
ఇంజనీర్లు అవుతారట. ఈ గౌంలోని కొడుకు మాత్రం చదువుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వారికి తెలియదు. అందుకే గౌండ్లో ఏమంటాడు, ఇక నేను ఇప్పటి నుంచి ఆ కళ్ళు గీయను, ఈ మాట బాగుండదు. అందుకే అందుకోవడం